నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఒలింపిక్స్లో అబద్ధాలు చెప్పడాన్ని కూడా ఒక క్రీడగా చేరిస్తే ప్రపంచ దేశాలన్నింటినీ ఓడించి బంగారు పతకాలు తెచ్చే సత్తా మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకే ఉందంటున్నారు రాజకీయ క్రీడారంగ నిపుణులు. ఆడిన అబద్ధం ఆడకుండా అబద్ధాలపై అబద్ధాలతో కోటలు కట్టడంలో చంద్రబాబు ఛాంపియన్. ఆయన్ని కొట్టేవారే లేరు. ఆయనకు అంతో ఇంతో దగ్గరగా రాగలిగిన జూనియర్ ఛాంపియన్ మన పవన్ కళ్యాణ్. అందుకే ఇద్దరూ జోడీ కట్టినట్టుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న మంచి పేరును చెడగొట్టడమే జీవిత లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కొన్నేళ్లుగా అబద్ధాల సాగు చేస్తూనే ఉన్నారు. వారు ఆడిన అబద్ధాలు ఒకదాని తర్వాత ఒకటి బద్దలవుతూనే ఉన్నాయి. వారు అబద్ధాలు చెప్పారని ప్రజలకు తెలుస్తూనే ఉంది. అడ్డంగా దొరికిపోయినా పాపం ఈ ఇద్దరు నేతలకు అసలు సిగ్గే ఉండదు. ఎవరేమనుకుంటున్నారో అన్న భయమూ ఉండదు. నా భయం, నా లజ్జ. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కొందరు నోరు తెరిస్తే అబద్ధాలాడతారు. చంద్రబాబు నాయుడు అయితే నోరు తెరవకపోయినా అబద్ధాలాడతారు. ఆయన చూపులు, నవ్వులు కూడా అబద్ధాలే. చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్ తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు నుంచి ఏం రాజకీయాలు నేర్చుకుంటున్నారో తెలియదు కానీ అబద్ధాలాడడంలో మాత్రం చంద్రబాబే అసూయపడేంతగా రాటుదేలిపోయారు. ఈ ఇద్దరు అబద్ధాలపై అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఆ అబద్ధాలు ఒక్కొక్కటిగా తేలిపోతూ ఉంటాయి. నిజాలు ప్రజలకు తెలుస్తూ ఉంటాయి. అయినా ఈ నేతల్లో మార్పు మాత్రం రాదు. జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే ఇద్దరి ప్రధాన అజెండా. ఆ క్రమంలో ఎన్ని సిగ్గుమాలిన వేషాలేసినా ఏం తప్పు కాదన్నట్టే వీళ్లు వ్యవహరిస్తున్నారు. సత్య హరిశ్చంద్రుడి చేత ఒక్క అబద్ధమైనా ఆడించాలని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తల్లకిందులుగా తపస్సు చేసినా లాభం లేకపోయింది. ఒకవేళ విశ్వామిత్రుడు ఇప్పుడు ఉండి ఉంటే తన తపోశక్తిని అంతా ధారపోసినా మన అసత్య హరిశ్చంద్రుడి చేత ఒక్క నిజం కూడా చెప్పించలేక చేతులెత్తేయాల్సి వస్తుంది. అసత్య హరిశ్చంద్రుడంటే మన నారా చంద్రబాబు నాయుడే. మన వాళ్ల గొప్పతనాన్ని మనం గుర్తించమంటూ ఉంటారు పెద్దలు. నిజమే, చంద్రబాబు నాయుడి గొప్పతనం కూడా మనం గుర్తించడం లేదు. ఎంతసేపు ఆయన అబద్ధాలాడతారు, నిజాలు చెప్పరు అని విమర్శించుకుంటామే కాని అబద్ధం ఆడడం ఎంత కష్టమైన కళో గుర్తించమంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడులోని ఈ కళను బాగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణే. గుర్తించడమే కాదు, బాబు చెప్పే అబద్ధాలకు ఫిదా అయిపోయి బాబు దగ్గర శిష్యరికం చేసి ఇప్పుడు అబద్ధాల్లో బాబుకే పోటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. బాబు, పవన్లు ఇద్దరూ కలిసి 2014 నుండి ఇప్పటి వరకు సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్టపాలు చేసి రాజకీయంగా ఆయన్ను దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఇద్దరు అబద్ధాలపై అబద్ధాలాడుతూ విషం చిమ్ముతూ వస్తున్నారు. అయితే ఇద్దరి అబద్ధాలు కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోతున్నాయి. ఒకదాని తరువాత ఒకటి అవి పేలిపోతున్నాయి. ప్రజలకు నిజం తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి విలువ మరింత పెరుగుతోంది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం బాబుకు నచ్చలేదు. బాబుకు నచ్చలేదు కాబట్టి పవన్ కు నచ్చలేదు. ఇద్దరికీ నచ్చలేదు కాబట్టి జగన్ పై అబద్ధాల ప్రచారాలు చేసుకుంటూ పోయారు. చిత్రం ఏంటంటే చంద్రబాబు ఏ అబద్ధం చెబుతారో పవన్ కూడా అదే అబద్ధాన్ని మరింత అందంగా చెప్పేస్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేసిన అద్భుతమైన సంస్కరణ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి పరిపాలనను ప్రజల ఇంటికి చేరువ చేయడమే. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని దీంతోనే సాధించే ప్రయత్నమది. వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు ఇళ్లకే వచ్చి చేరడంతో జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు కూడా వచ్చింది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ వాలంటీర్ వ్యవస్థను తమ రాష్ట్రాల్లో అమలు చేయడం కోసం ఏపీకి వచ్చి అధ్యయనాలు చేశాయి కూడా. ఇక్కడే బాబుకి కాలిపోయింది. జగన్ కు మంచి పేరు వస్తే ఎలాగా అని వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మారు. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఇంట్లో మగాళ్లు లేని సమయం చూసుకుని వాలంటీర్లు వచ్చేసి తలుపులు కొట్టేస్తున్నారని బాబు ఆక్రోశించారు. ఈ అబద్ధం తానొక్కడే ఆడితే సరిపోదనుకున్నారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ చేత కూడా ఆడించారు బాబు. పొలిటికల్ బాస్ క్లాప్ కొట్టడం ఆలస్యం. పవన్ కళ్యాణ్ రెడీ 1, 2, 3 అంటూ యాక్షన్లోకి దిగిపోయారు.
బాబు కన్నా 2.5 ఆకులు ఎక్కువ చదివినట్లు ఓ పచ్చి అబద్ధాన్ని అలా వదిలేశారు పవన్. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. ఎంత దుర్మార్గమైన అబద్ధం ఇది! వానల్లో, వరదల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో గ్రామీణ ప్రజలకు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సహాయాన్ని అందించిన సేవామూర్తులు వాలంటీర్లు. వాళ్లపై ఎంత అభాండం వేశారు పవన్. పైగా ఈ విషయాన్ని కేంద్ర నిఘా బృందాలు ఆయనకు చెప్పాయట. వెళ్లి మీ రాష్ట్ర ప్రజలకు చెప్పునాయనా అని పవన్ కు దిశానిర్దేశనం చేశారట నిఘా విభాగంలోని పెద్దలు. పవన్ కు ఏం హోదా ఉందని కేంద్ర నిఘా బృందాలు చెబుతాయి? ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కాలేదు పవన్ కి. తాను అబద్ధం ఆడేశారు కాబట్టి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏకంగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వేలాది మంది మహిళలు మిస్ అయితే కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టరా అంటూ పవన్ ఓవర్ యాక్షన్ చేశారు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బతుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పైచిలకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? విన్నారుగా, ఇది ఈయన గారి విన్యాసం. సరే, అప్పుడు కేంద్ర నిఘా బృందాలే ఆయనకు చెప్పాయి అనుకుందాం. వేలాది మంది మహిళలు మిస్ అయ్యారనే అనుకుందాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచిపోయింది కదా. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ కూటమిలోనే బాబు, పవన్లు ఉన్నారు కదా. మరి మిస్ అయిపోయిన వేలాది మంది మహిళలను వారి వారి ఇళ్లకు తీసుకువచ్చి అప్పగించాలి కదా. మహిళలను అక్రమ రవాణా చేయించిన వాలంటీర్లపై కేసులు పెట్టి శిక్షించాలి కదా. ఇవన్నీ కాకపోతే కనీసం పవన్ చెప్పినట్లే ఓ రివ్యూ మీటింగ్ అయినా పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? కేంద్ర నిఘా బృందాలను కలిసి ఈ చిక్కుముడి విప్పొచ్చు కదా. ఎందుకా ప్రయత్నం ఎంతవరకు చెయ్యలేదు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే రాజద్రోహం నేరం కింద కేసులు పెట్టించేస్తారంతే. గత ఎన్నికలకు కొద్ది వారాల ముందు వరకు వాలంటీర్లపై విషం చిమ్ముతూ బాబు, పవన్లు ప్రచారాలు చేశారు. ఎన్నికల సమయంలో ప్లేటు ఫిరాయించి వాలంటీర్ వ్యవస్థను మరింత పటిష్టంగా కొనసాగిస్తామని కథలు చెప్పారు. వాలంటీర్ల జీతాలను 10,000 చేసేస్తామని ఆశలు పెట్టారు చంద్రబాబు. తీరా అధికారంలోకి రాగానే వాలంటీర్ల నెత్తిన పచ్చటి కుచ్చుటోపీ పెట్టారు. చంద్రబాబు, పవన్ల మాటలు నమ్మి వాలంటీర్లు ఇప్పుడు వీధిన పడ్డారు. లక్షలాది కుటుంబాలు భోరుమంటున్నాయి. ఇప్పుడు అందరికీ చంద్రబాబు, పవన్లు నాడు చెప్పిన అబద్ధాలన్నీ అర్థమవుతున్నాయి. ఈ అబద్ధాల్లో అడ్డంగా దొరికిపోయినా కొత్త అబద్ధాలాడి కాలక్షేపం చేసేయొచ్చు కదా అన్న సిద్ధాంతంతో ఆ ఇద్దరు ఆ విధంగా ముందుకు పోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్లు వేర్వేరుగా ఉన్నట్టు నటిస్తూనే ఇద్దరూ కూడబలుక్కుని ఒకేలాంటి అబద్ధాలాడారు. అవి కూడా జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారాలే.
అయితే ఈ నేతలు ఎంతగా రెక్కలు ముక్కలు చేసుకుని అబద్ధాలాడినా అవి కాలక్రమంలో వాటంతట అవే బద్దలైపోతూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిని పులుకడిగిన ముత్యంలా చాటి చెబుతూనే వస్తున్నాయి. ఏపీ అప్పుల నుంచి మెడికల్ కాలేజీల వరకు బాబు పన్నిన ప్రతి కుట్ర భగ్నమవుతూనే ఉంది. అది చూసి జనం బాబుపై భగ్గుమంటూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ దూసుకుపోతూ ఉండడం చంద్రబాబును అప్పట్లో ఉక్కిరిబిక్కిరి చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అబద్ధాలపై అబద్ధాలాడారు. అందులో ముఖ్యమైనది అప్పటి ఏపీ అప్పులు. జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అప్పులు చేసేస్తున్నారని, ఏపీని శ్రీలంకగా మార్చేస్తున్నారని పదే పదే విషం చిమ్మారు. ఏపీ అప్పులు 12 లక్షల కోట్లని ఒకసారి అన్నారు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 72లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని, ఇంత దారుణమైన పరిపాలన నేను ఎప్పుడూ చూడలేదు. వారు చెప్పినట్టు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అంటే ఆషామాషి కాదు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా 13 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఆ భారాన్ని మీపై పడేశారంటూ మరోసారి ప్రజలను రెచ్చగొట్టారు. రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం, అంత అప్పు చేసేశాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? మీ పేరుతో అప్పు తెచ్చారు, రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చారు. ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి. ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 13 లక్షల కోట్లలో సగం అంటే 6.5 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి. తమ్ముళ్ళు 50% జనాభా కాబట్టి మీకు న్యాయం చేయాల. 50% అప్పు మీరు ఎత్తినేశాడు. అదే 6.5 లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రావడంతో అప్పుల గురించి నిజాలు చెప్పక తప్పలేదు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులపై వాస్తవాలు చెప్పాల్సి వచ్చింది. జూన్ 2, 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటిది 97,176.82 వేల కోట్ల అప్పు అధ్యక్ష. కార్పొరేషన్లకి 10,675 వేల కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే 49,000 కార్పొరేషన్లకు ఉంది అధ్యక్ష. యాజ్ ఆన్ June 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష. 5,19,192 కోట్ల రూపాయలు అప్పుంటే కార్పొరేషన్లది 158,657 కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష. విన్నారుగా, చంద్రబాబు ఆడిన అబద్ధాలను ఆయన మంత్రివర్గంలోని సభ్యుడే అయిన పయ్యావుల కేశవే బద్దలు కొట్టాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల గురించి అంత విషప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిజాలు అందరికీ తెలిసిన తరువాత కూడా తానాడిన అబద్ధాలకు పశ్చాత్తాపం చెందలేదు. కనీసం సారీ కూడా చెప్పలేదు. ఆయన మాత్రం 15 నెలల స్వల్ప వ్యవధిలో ఏకంగా 2,10,000 కోట్లకు పైగా అప్పులు చేసేసి ఏపీని సోమాలియాగా మార్చేయాలని కంకణం కట్టుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పాత అబద్ధాలు బద్దలవుతున్నాయి. కొత్త అబద్ధాలకు బాబు పురుడు పోస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన రకరకాల సమస్యలపై ముఖ్యమంత్రికి విన్నవించుకునేందుకు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా కోరారు. చిరంజీవి ఆ ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ను తన నివాసానికి ఆహ్వానించారు. విశిష్ట అతిథికి ఆప్యాయంగా మర్యాదలు చేసి కమ్మటి భోజనం పెట్టారు. ఆ సమయంలోనే చిరంజీవి ముఖ్యమంత్రి 1-to-1 భేటీ అయ్యారు. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం 1-to-1 సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. దానికి కారణం ఏంటంటే, మొదటగా ఈ పండుగ పూట ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికీ సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
చంద్రబాబు కుట్రను అమలు చేసే బాధ్యతను పవన్ కళ్యాణ్ కూడా భుజాలకెత్తుకున్నారు. పచ్చి అబద్ధమాడేసి పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఎన్నికల వరకు ఇదే అబద్ధాన్ని టీడీపీ, జనసేనలు కొనసాగించాయి. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ అదే అబద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు కామినేని శ్రీనివాస్ను రంగంలోకి దించినట్లున్నారు చంద్రబాబు. అసెంబ్లీ సాక్షిగా కామినేని అబద్ధమాడేశారు. చిరంజీవిని గత ప్రభుత్వం అవమానించిందని అనేశారు. కామినేని మాటలకు స్పందనగా నందమూరి బాలయ్య కూడా రెచ్చిపోయి నోరు జారారు. అయితే కామినేని శ్రీనివాస్, బాలయ్యల అబద్ధాన్ని బద్దలు చేశారు చిరంజీవి. దీంతో కామినేనిపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ నాయకత్వమే మందలించిందో, విమర్శల వేడి తట్టుకోలేకపోయారో తెలియదు కానీ 24 గంటలు తిరగకుండా కామినేని అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్ను కోరారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. చిరంజీవే స్వయంగా తనకు అవమానం జరగలేదని తేల్చి చెప్పడంతో ఇంతవరకు బాబు, పవన్లు ఆడిన అబద్ధాలు బద్దలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి చిరంజీవి పట్ల ఎంత హుందాగా వ్యవహరించారో కూడా అందరికీ తెలిసింది. ఇవే కాదు, 7.5 వయసు మీద పడ్డా చంద్రబాబు నాయుడు అబద్ధమాడడానికి ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 5 కాలేజీలను ప్రారంభించారు. అయితే అన్ని కాలేజీలు ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని భయపడ్డ చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్క కాలేజీ కూడా నిర్మించలేదని అబద్ధమాడారు. ఇప్పటికే 5 కాలేజీల్లో 2 ఏళ్ల వైద్య విద్యను చదివిన విద్యార్థులు ఈ అబద్ధం చూసి పగలబడి నవ్వారు. ఒక్కటి కాదు, చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఆయనే ఒక అబద్ధాల ఫ్యాక్టరీ అంటారు విపక్ష నేతలు. ఈ విషయంలో ఆయనకు సరైన వారసుడిగా పవన్ కళ్యాణ్ ఎంతగానో ఎదిగిపోయారు. జనం ఈ ఇద్దరిని ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. వంకర తోకలను సాపు చేయలేం, అబద్ధాలకు అలవాటు పడ్డ ప్రాణాలను మార్చలేం. చెట్టుకు 7 ఏళ్ల వయసు మీద పడ్డా ఏం కాదు. కొందరికి ఎంత సీనియారిటీ ఉన్నా విలువలు ఉండవు. రాజకీయాల్లో మహా సీనియర్ అయిన చంద్రబాబు అంతే. ఆయన మారనే మారరు అంటున్నారు విశ్లేషకులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.